శివుడు తన భక్తురాలు కష్టాలు విని ఏం చేశాడో మీకు తెలుసా? ఒక భక్తురాలు ప్రతిరోజు శివాలయానికి వచ్చి పూజ చేసుకొని నందీశ్వరుడి చెవిలో తన బాధలని చెప్పుకుంటూ, స్వామి నా బాధలను నీవే తీర్చాలి తండ్రి అంటూ మొరపెట్టుకునేది. ఒకసారి కైలాసంలో నందీశ్వరుడు విచారముగా కూర్చొని ఉండగా శంకరుడు వచ్చి, ఏమైంది నందీశ్వర, ఎందుకు అలా ఉన్నావ్ అని అడగ్గా, అప్పుడు నందీశ్వరుడు, స్వామి రోజు ఒక భక్తురాలు నా దగ్గరికి వచ్చి నా చెవిలో నా బంధువులకు నా భర్తకు నేనంటే ఇష్టం లేదు, కానీ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని మొరపెట్టుకుంటుంది స్వామి. ఇది విన్న శివుడు నంది చెవిలో ఒక సలహా చెప్పి నందీశ్వరుడిని మారువేషంలో భక్తురాలి వద్దకు పంపిస్తాడు. మారువేషంలో ఉన్న నంది భక్తురాలి దగ్గరికి వచ్చి, ఎందుకు తల్లి బాధపడుతున్నావు, నేను చెప్పింది చెయ్యు అంటూ ఆ భక్తురాలని దూరంగా ఉన్న అడవికి పట్టుకెళ్తాడు. భక్తురాలికి ఆ అడవిని చూపించి, ఈ అడవిలో ఒక భయంకరమైన